రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఈరోజు మనతో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీ అన్నాడు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిసారిగా మన స్టూడియోకి వచ్చిండు అన్న. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఇన్వైట్ చేసినందుకు నీకు మన టీం మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు. ఓకే అన్న, మనం ఇప్పుడు ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పొలిటికల్ పార్టీగా మారడానికి కారణాలు ఏంటి? తీన్మార్ మల్లన్న టీం నుంచి మీరు రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నారు. అసలు మల్లన్న మధ్యలో మీ మధ్యలో ఎట్లా వచ్చింది ఈ థాట్ అనేది? సో తెలంగాణ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ VWT వెంకీ విత్ తెలంగాణ ఈ న్యూస్ ఛానల్ను ఆదరిస్తున్న లేదా ఈ ఛానల్ ఎదుగుదలకు సహకరిస్తున్న తెలంగాణ ప్రజలకు, తెలంగాణ మేధావులకు అందరికీ కూడా పేరు పేరున మా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఛానల్ ముఖ్యంగా మా వెంకటేష్ ఈ ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలను వెలికి తీయాలనే ఉద్దేశం, అదేవిధంగా తెలంగాణ సమాజానికి జరుగుతున్న నష్టాలపై పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఛానల్ కాబట్టి ఈ ఛానల్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆదరించాలని, ఈ ఛానల్ ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటూ తమ్ముడికి కృతజ్ఞతలు అండ్ అభినందనలు. ఓకే, థ్యాంక్ యూ. ఇక తమ్ముడు అడిగినట్టుగా తీన్మార్ మల్లన్న గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనం. సో ఆ పేరే ఒక సంచలనం. తీన్మార్ మల్లన్నగా ఆయన వివిధ న్యూస్ ఛానల్లో పనిచేస్తూ తెలంగాణ ప్రజానికానికి పరిచయం చేసుకున్నటువంటి సందర్భంలో ఒక ఉద్యోగిగా కాకుండా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలు ఒకటే మార్గం అని నమ్మి ఆ రాజకీయాల ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు అణగారిన వర్గాలకు సేవ చేయాలనే లక్ష్యంతో తీన్మార్ మల్లన్న గారు ఆలోచన చేసి గతంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ, ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, ఈరోజు అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు, ఇవన్నీ కూడా ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీకి భయపడి, ఆ పార్టీ చేస్తున్నటువంటి బెదిరింపులకు భయపడి ఎవరిళ్లలో వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతున్నటువంటి తరుణంలో ఈ ప్రాంత ప్రజానికానికి మొత్తానికి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ, ఈరోజు బీఆర్ఎస్ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకుల చేతుల్లో లేదా వాళ్ళ ద్వారా ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ కూడా ఒక ఆశాకిరణంగా ఆ రోజు తీన్మార్ మల్లన్న నిలబడ్డాడు. ఆయనకున్న ప్రేరకంగానైతే మీరు VWT న్యూస్ ఛానల్ని ఈ ప్రాంతంలో పనిచేయాలా, ఈ ప్రాంతంలో నడుపుతూ ఉన్నారో, ఆ రోజు ఆయనకున్నటువంటి లేదా ఆయన పనిచేసే అవకాశం ఉన్నటువంటి క్యూ న్యూస్ ఛానల్ను వేదిక చేసుకొని బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి అవకాశాన్ని తీన్మార్ మల్లన్న అందిపుచ్చుకున్నాడు. సో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అంటేనే రాజకీయాల్లో అడుగుపెట్టినట్టుగానే లెక్క. సో గతంలో జరిగినటువంటి శాసనమండలి ఎన్నికలలో అధికార పార్టీని, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పుకుంటున్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ను చాలా మందిని వ్యక్తులను వెనక్కి నెట్టి ఆ రోజున్నటువంటి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించి 2వ స్థానంలో నిలిచినటువంటి నేపథ్యం. సో ప్రజలందరూ ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్లందరూ కూడా తీన్మార్ మల్లన్న గారు ప్రత్యక్ష రాజకీయాలలో ఉండాలని వారి యొక్క ఆకాంక్షను ఆ రోజున్నటువంటి ఓటు ద్వారా వెలిపించారు కాబట్టి ఆ యొక్క ప్రజలు, ఆ యొక్క గ్రాడ్యుయేట్ల యొక్క ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నిలబడాలనే ఉద్దేశంతో తీన్మార్ మల్లన్న ఆలోచన చేసిండు. అందులో భాగంగానే 7200 మూమెంట్ స్టార్ట్ అయింది. RTR రైట్ టు రీకాల్ మూమెంట్ స్టార్ట్ చేసినాం. ప్రజలందరికీ కూడా ఉచిత నాణ్యమైన విద్య, అదేవిధంగా ఉచిత నాణ్యమైన వైద్యం, సో ఈ కాన్సెప్ట్లను తీసుకొని తెలంగాణ ప్రజానికానికి కాన్సెప్ట్లను పరిచయం చేసినటువంటి నేపథ్యం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో తీన్మార్ మల్లన్నపై జరిగినటువంటి హత్యాయత్నం, దాడులు, అరెస్టులు, సో ఇవన్నిటినీ ఆ రోజు ప్రభుత్వం తీవ్ర నిర్బంధం చేపట్టినటువంటి నేపథ్యంలో అంటే తీన్మార్ మల్లన్న ఒకనొక సమయంలో తీన్మార్ మల్లన్న అరెస్ట్ అయినప్పుడు అసలు మార్నింగ్ న్యూస్ చెప్పడానికి కూడా క్యూ న్యూస్లో అవకాశం లేదు. అప్పుడు మాదం రజనీ కుమారే ప్రత్యక్షంగా ఒక చర్య తీసుకొని, అంటే ఒక చొరవ తీసుకొని అసలు మార్నింగ్ న్యూస్ ఎక్కడి నుంచి చెప్తారో తెలియకుండా ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి, అంటే ప్రభుత్వానికి దొరకకుండా మార్నింగ్ న్యూస్ చెప్పిన రోజులు ఉన్నాయి. ఆ రోజులలో మీకు ఎట్లా అనిపించింది? అంటే వాస్తవాన్ని కూడా ఆ రోజు అందరం కూడా, నేను ఒక్కడనే కాదు, దాదాపు తీన్మార్ మల్లన్న వెంట ఉన్న లేదా తీన్మార్ మల్లన్న వెనక ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి నేపథ్యం. సో మల్లన్నపై జరిగినటువంటి దాడులన్నీ కూడా భౌతిక దాడి కావచ్చు, హత్యాయత్నం కావచ్చు, ఆఫీస్పై దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా అత్యంత దుర్మార్గంగా ఒక మనిషిని ఇంత దారుణంగా హింసిస్తారా అన్నటువంటి ఒక నేపథ్యం. అవన్నీ చూసిన తర్వాత సహజంగానే నీలాంటలోకి నాలాంటలోకి లేదా
మనకు భయం లేకపోయినా మన కుటుంబాలకు ఒక భయానకమైన వాతావరణం ఉంటుంది. ఎందుకు మనకు అవసరమా ఇదంతా అనేటువంటి నేపథ్యం ఉంటుంది. కానీ ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు, మనల్ని నమ్మినప్పుడు, మనం నమ్ముకున్నప్పుడు, ఆ కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆకాంక్షలను నెరవేర్చడమే మన యొక్క లక్ష్యం. సో ఆ లక్ష్యాన్ని పుణికిపుంచుకొని మల్లన్న గారి యొక్క ఆదేశాల మేరకు మల్లన్న గారు జైలుకి వెళ్ళేటువంటి సందర్భంలో ఇద్దరం 1 to 1 మేము ఒక 15-20 రోజుల పాటు కలిసి ఉన్నాం. అంటే మీరు ఒక సన్నిహితుడుగా ఎందుకు ఎప్పుడు కానీ మల్లన్న మిమ్మల్ని కాకా అని పిలుస్తారు. అయితే ఒక సన్నిహితుడుగా మామూలుగా ఎందుకు దీ కాకా అని మీరు ఎప్పుడైనా చెప్పలేదు? మల్లన్న గారు మాట్లాడారు ఎప్పుడైనా మీతో? ఏ రోజు కూడా రిస్క్ అవసరం. ఎగ్జాక్ట్లీ ఆయన ఏమన్నాడంటే, మాకు ఒక 15 రోజులు 20 రోజుల ముందు మాకు కొంచెం సిమ్టమ్స్ వస్తున్నాయి. హుజరాబాద్ భయ ఎన్నికలు వస్తున్నాయి. ఈటల రాజేందర్ రాజీనామా చేసిండు, కేసీఆర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు, ఆకాశం భూమిని రెండింటిని ఏకం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ క్రమంలో కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాడుతున్నా, లేదా కేసీఆర్ యొక్క గద్దెలను అధికార పీఠాన్ని కూల్చడం కోసం ప్రయత్నం చేస్తున్నా, మనల్ని ప్రశాంతంగా ఉండనీయడు. ఖచ్చితంగా మన పైన ఏదో రకమైనటువంటి దాడులు అతి త్వరలో జరగబోతా ఉన్నాయి. కాబట్టి నాకేం జరిగినా, నాపై ఎటువంటి దాడులు జరిగినా ఎట్టి పరిస్థితుల్లో క్యూ న్యూస్, మార్నింగ్ న్యూస్ అనేది ఆగకూడదు ఆయన మాకు చెప్పినటువంటి విషయం. శనార్థి తెలంగాణ పత్రిక ఒక్కరోజు కూడా మనం ఆపకూడదు. ఏ పరిస్థితుల్లోనైనా మనం ఈ పత్రికను, ఈ మార్నింగ్ న్యూస్ను ఒక్క రోజైనా ఆపకుండా నడపాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉన్నదని నాకు ఆదేశాలు ఇవ్వడం, ఆయనకు నేను మాట ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒకవేళ ఆయన ఇంకొక మాట చెప్పిండు, నాకేమన్నా అయితే సుదర్శన్, లేదా సుదర్శన్కి ఏమన్నా అయితే నీకేమన్నా అయితే అనే ఆప్షన్స్లో 10 మందిని తయారు చేసాం ఆ రోజు మార్నింగ్ న్యూస్ చదవడం కోసం. అంటే కేవలం మార్నింగ్ న్యూస్ ప్రజలకు ఎగ్జాక్ట్లీ అందించాలంటే ఒక 10 మందిని రెడీ చేసి పెట్టినాం. కానీ ఎవరు ఏంటి అనేది మేము లీక్లు ఇవ్వలేదు. సో నాకున్నటువంటి అవకాశాల మేరకు నేను ఆ రోజు ప్రభుత్వం లేదా ప్రభుత్వ పెద్దలు, పోలీసులు చేస్తున్నటువంటి దాడులను తప్పించుకొని మార్నింగ్ న్యూస్ను నడిపించాలన్నటువంటి మల్లన్న ఇచ్చినటువంటి ఆదేశం, ఆ ఆదేశం ప్రకారంగా ఎక్కడ ఉండి ఏ రకంగా ఈ న్యూస్ను నడపానో ఆ రకంగా నడిపించినాం. ఒక్కరోజు కూడా మార్నింగ్ న్యూస్ ఆపకుండా నడిపినాం. ఆయన చెప్పినటువంటి మాట, ఆయన మాకు ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా శిరసా వహించినాము. తీన్మార్ మల్లన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతోనే తీన్మార్ మల్లన్న అరెస్ట్ అయిందని తెలంగాణ ప్రజానికని అనుకుంటున్నారు. అప్పుడు హుజరాబాద్ బైపోల్ వచ్చింది. ఆ బైపోల్ వచ్చిన నేపథ్యంలో పాదయాత్ర ఎక్కడో స్టార్ట్ చేసేది మొత్తానికి హుజరాబాద్ నుంచే స్టార్ట్ చేస్తానని ఒక కీలక ఆ మూమెంట్లో తీన్మార్ మల్లన్న టీం హుజరాబాద్ ఎలక్షన్లలో ఈటల రాజేందర్కు సపోర్ట్గా పనిచేస్తున్న నేపథ్యం చూస్తున్నాం. ఇప్పుడు మీరే ఇన్ఛార్జ్గా ఉన్నట్టున్నారు. ఎగ్జాక్ట్లీ. అయితే ఏమైందంటే అప్పుడు మనకు ఆ నిర్ణయమే తీన్మార్ మల్లన్న అరెస్ట్ కారణం? నో అవన్నీ కాదు. ఆలంపూర్ నుంచి పాదయాత్ర మొదలు పెట్టాలని అనుకున్నామాట వాస్తవం. 7200 నేతృత్వంలోనే ఆలంపూర్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాదయాత్ర చేయాలనుకున్నాం. కానీ అప్పటికప్పుడు ఏమైంది, ఈటల రాజేందర్ను కేసీఆర్ బయటకు పంపించడం, ఈటల రాజేందర్ రాజీనామా చేయడం, దాన్ని ఆమోదించడం, ఉప ఎన్నికలు రావడం. సో ఈ నేపథ్యంలో మనం వెంటనే మన యొక్క వ్యూహాన్ని మార్చడం. ఎప్పుడు కూడా రాజు యొక్క ఆలోచన ఏ రకంగా ఉంటే మనం ఆ రకంగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళ డైరెక్షన్ ఏంటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని లేదా తెలంగాణ ప్రజల యొక్క దృష్టిని మొత్తం కూడా హుజరాబాద్కు కేంద్రీకరించారు కేసీఆర్. సో అదే హుజరాబాద్లో కేసీఆర్ను రాజకీయంగా ఖతం చేయడం ద్వారా ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను సృష్టించాలని తీన్మార్ మల్లన్న యొక్క ఆకాంక్ష. సో కాబట్టి అట్లా ఆలంపూర్ నుండి మనం యాత్రను ఇక్కడికి మార్చడం. సో ఇక్కడ బహిరంగ సభ పెట్టి మనం పాదయాత్ర చేయాల్సినటువంటి అవసరం ఉంటుండే. కానీ ఆ రకంగా కేసీఆర్ అడ్డుకోవడం జరిగినటువంటి పరిణామాలు అంతా కూడా తెలంగాణ సమాజం చూసింది. కాబట్టి సో అంతిమంగా తీన్మార్ మల్లన్న ఏదైతే చెప్పిండో, మీకు ఇదే చివరి కోట. ఆ తర్వాత మనకు 2021లో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికలను కూడా బహుశా 2021లో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్, నువ్వు రాసి పెట్టుకో, ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతా, నిన్ను గొర్ర గుంజుకొస్తా, ఈ తెలంగాణ సమాజం ముందు నేను దోషిగా నిలబెడతా, అప్పటిదాకా తీన్మార్ మల్లన్న నిద్రపోడు. ఇదే తీన్మార్ మల్లన్న శపథం అని చెప్పిండు. ఏ మాట అయితే తీన్మార్ మల్లన్న చెప్పిండో ఆ మాటను నిలబెట్టడం కోసం, కేసీఆర్ను ప్రగతి భవన్ నుండి బయటికి తీసుకురావడం కోసం తీన్మార్ మల్లన్న రాజకీయంగా కొంత ఇబ్బందులు పడ్డమాట వాస్తవం. కానీ అంతిమంగా ఆయన అక్కడ ఏ మాట అయితే చెప్పిండో ఆ మాటను చేసి చూపెట్టేటువంటి క్రమంలోనే చేసి చూపెట్టిండు. 100% కేసీఆర్ను ప్రగతి భవన్ నుండి బయటకు పంపించేసి ప్రశాంతంగా ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకునే విధంగా కేసీఆర్ను పంపించడంలో తీన్మార్ మల్లన్న పాత్ర, తీన్మార్ మల్లన్న టీం పాత్ర ఈ రాష్ట్రంలో అత్యంత గొప్పది. తీన్మార్ మల్లన్న అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న నేపథ్యంలో మీరు మార్నింగ్ న్యూస్ చెప్తున్న తరుణంలో ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు? అంటే చాలా సంఘటనలు తమ్మి, ఒక్కరోజు కాదు కదా. అంటే భయభ్రాంతుల గురి చేసి 100% అనేక భయభ్రాంతులకు, ఒకటి కాదు, ఒక రోజుకు 100లకు పైగా మనకు బెదిరింపు కాల్స్ వస్తుండే. ఫోన్ కాల్స్, బెదిరింపు కాల్స్. ఇప్పుడు వెంకటేష్ ఏ రకంగా ఎదుర్కొంటా ఉన్నాడు బెదిరింపు కాల్స్. నిన్న వాడు వచ్చింది కదా, తొండి సంజయ్ యొక్క మనుషులు, తొండి సంజయ్ మనుషులు వచ్చేసి దాడి చేస్తాం, వేస్తాం, తీస్తాం అన్నారు కదా. సో ఈ పరిస్థితిని వ్యక్తిగతంగా మనకు కూడా ఎదురవుతుంది. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు జనరల్గా,
రాజ్యాన్ని ఏలుతున్నటువంటి రాజు యొక్క కోటను బద్దలు కొట్టాలని మనం ప్రయత్నం చేసినప్పుడు అన్ని వనరులు ఉన్నటువంటి ఆ రాజ్యం ప్రశాంతంగా మనల్ని ఎందుకు ఉండనిస్తుంది? సో కాబట్టి ఇవన్నిటి కూడా మానసికంగా మనం ప్రిపేర్ అయి ఉన్నాం మన పైన కూడా అనేక రకాలుగా దాడులు చేయాలని ప్రయత్నం చేశారు. కానీ నా యొక్క నేపథ్యం నేను ఎక్కడ కూడా ఎవరికి అవకాశం ఇవ్వలే. సో అత్యంత లౌక్యంగా వివరించడం, వీలైనంత వరకు ఎవరికి దొరకలేదు. సో ఎవరు ఎటువంటి కేసులు పెడతా అన్నా కూడా కేసులకు కూడా నేను ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. అదేవిధంగా వ్యక్తిగత దాడులు అంటే భయపడలేదు అన్నాం. పుట్టింది ఒకటి సచ్చేది రెండు రాబోయి, ఏమవుతుంది పుట్టినాడే చచ్చిపోయినట్లు లెక్క మనం. సో గిట్లా భయపడాలంటే మనతో మీతో కాదు రాబోయి. అసలు నా చావు ఇక్కడ రాసి పెట్టి ఉంటే ఎవడు ఏదే ఆపలేడు. ఇప్పుడు ఈరోజు హన్మకొండ నుంచి బయలుదేరినా జగిత్యాలవేనా, సో జగిత్యాలకు వస్తుంటే ఈడ యాక్సిడెంట్లో కూడా చనిపోవచ్చు కదా, ఏ రకంగానే చనిపోవచ్చు. దానికి మనం రాసిపెట్టి ఇప్పుడు మనిషి యొక్క చావు ఇదే, నీ టైం ఇక్కడ వరకైనా ఎండ్ అన్నప్పుడు చావు ఏ రూపానైనా వస్తూ ఉంటుంది. రూపాలు వేరుంటా అంటే తప్ప అంతిమంగా వస్తుంది. సో నాకు కాబట్టి ఈ చావులకు, ఈ బెదిరింపులకు, ఈ భయాలకు లోనేటువంటి వ్యక్తులం కాదు, ఈ భయపడేటువంటి వ్యక్తులం కాదు. అంటే అవన్నీ వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం మొదట్లో చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఎత్తుక ముడుచుకొని ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. రైట్ అన్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కాదని తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టుకొని సొంతంగా పోరాటం చేస్తూ ఉన్నాను. గత ఎన్నికల్లో అంటే ఇప్పుడు బైపోల్లో గెలిచిన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ మాటకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము సపోర్ట్ చేస్తే గెలిచినామని మాటకు అంటూ ఉన్నారు కదా. మీరు స్వయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు గ్రౌండ్ వర్క్ చేశారు. ఈ వరంగల్ మొత్తం మీ చేతుల్లో నడిచింది. మీకు ఎదురైన అనుభవాలు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు సపోర్ట్ చేసినట్టుగా కనబడుతుందా? ఎట్లనే చేసి తీన్మార్ మల్లన్న ఓడగొట్టాలి, ఒకవేళ గెలిస్తే ఏకమేకై కూర్చుంటాడని ఇట్లా చేసే ప్రయత్నాలు చేశారు. మనం గ్రౌండ్ వర్క్ చేసిన తరుణంలో వీలైనంత వరకు ఎట్లా జరిగింది అసలు? వీళ్ళు గెలిపించే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి నేపథ్యం నల్లగొండ ఖమ్మం జిల్లాలో ఉంటుంది. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయండి. అవును. సో ఈ రాష్ట్ర రాజకీయాలను మనం చూసినప్పుడు ఏ రకంగా ఉంటుందంటే, దక్షిణ తెలంగాణలో మహబూబ్నగర్కు ఒక సపరేట్ నేపథ్యం ఉంటుంది, రంగారెడ్డికి ఒక సపరేట్ పరిస్థితులు ఉంటాయి, హైదరాబాద్లో ఒక డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అదేవిధంగా వరంగల్, నల్గొండ, ఖమ్మం చూసినప్పుడు నేను ఏ మాట కామాట వాస్తవాలు ఏంటో తెలంగాణ సమాజాన్ని చెప్తా. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మెజారిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీర్మానం మల్లన్న గెలిపించాలని ప్రయత్నం చేసిన మాట వాస్తవం. సో అందులో మనం ఒకరిద్దరు మినహాయిస్తే ఆల్మోస్ట్ ఆల్ మెజారిటీ నాయకులు. కానీ నల్లగొండ జిల్లాని ఎన్నికలను అబ్జర్వ్ చేసినప్పుడు నల్లగొండ జిల్లాలో ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు, నేను అబ్జర్వ్ చేసిన కాడికి ముగ్గురు ఎమ్మెల్యేలు చాలా ఫెయిర్ ఎలక్షన్ చేశారు, మల్లన్న గెలుపు కోసం ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ రిమైనింగ్ 9 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుండి ప్రాతినిధ్యం వస్తున్నారు, వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డితో కుమ్మక్కారు. అదే సందర్భంలో ఖమ్మం జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడ పోయిండు ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో? లేడు. ఆయన విదేశ పర్యటనకు వెళ్ళిపోయాడు. ఆయన విదేశ పర్యటనలో ఉంటాడు. మధుర నియోజకవర్గంలో బట్టి విక్రమార్క మీటింగ్లో పెట్టనియాడు. ఖమ్మం జిల్లాలో ఇద్దరు పెద్ద నాయకులు. అదేవిధంగా నీకు నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకరెడ్డి విదేశీ పర్యటనలో ఉంటూ ఆయన ఎవరెవరికి ఏమేమి డైరెక్షన్ చేయాలో ఆమె డైరెక్షన్ చేసిండు. ఇవన్నీ కూడా వాస్తవాలు. ఎవడన్నా కాదన్నా కోమటిరెడ్డి వెంకరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు మల్లన్న ప్రధానంగా ఈ రెడ్డిలు ఓడగొట్టే ప్రయత్నం చేశారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మల్లన్న యొక్క నేపథ్యం ఏంటిది? బహుజన నేపథ్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అధికారం రావాలని తపన పడుతున్నటువంటి నేపథ్యం. సో మల్లన్న లాంటి వాడు గెలిచి చట్టసభలకు వస్తే రేపు కూరేది రెడ్ల యొక్క కోటలు అనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి సహజంగా వాళ్ళు ఓడగొట్టాలనే ప్రయత్నం చేశారు. కానీ ఓటర్లు ఎప్పుడు కూడా చైతన్యవంతులు కదా సార్. లీడర్లు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆ గ్రాడ్యుయేట్స్, ఆ ఓటర్లు అందరూ కూడా చైతన్యమై తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి చట్టసభలోకి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే ఆలస్యం జరిగింది అంటే విషయాన్ని గుర్తించి సో వారందరూ కూడా మల్లన్నను ఆశీర్వదించారు. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మల్లన్నను దీవించారు. ఆ 3 జిల్లాలో ఉన్న గ్రాడ్యుయేట్స్ ఆశీర్వాదం వల్లనే తీన్మార్ మల్లన్న చట్టసభల్లో మొట్టమొదటిసారి అడుగుపెట్టగలిగిండు. సో ఈ సందర్భంగా కూడా ఈ 3 జిల్లాల గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఒకటన్నా, ఇప్పుడు తీన్మార్ మల్లన్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా 39 నియోజకవర్గాలేమో గెలిచినట్టుంది. 42 నియోజకవర్గాలు, 43 నియోజకవర్గాలు ప్రచారం చేసింది మల్లన్న. దీనికి 39 నియోజకవర్గాలు గెలిచినాయి. అంటే ఒక రేవంత్ రెడ్డితో సహా పోటీ పడి, రేవంత్ రెడ్డి కాకుండా ఈ తీన్మార్ మల్లన్న పోటీ చేసి దాదాపుగా ప్రచారం చేసి ఒక 39 నియోజకవర్గాలు గెలిపించిండు. ఇంత కష్టపడ్డ పార్టీ కోసం ఇంత కష్టపడ్డ తీన్మార్ మల్లన్న ఒక ఎమ్మెల్సీ బైపోల్లో నిల్చుంటే అంటే ఈజీగా ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుండా ఆ సీటు మల్లన్నది అన్నట్టు కదా, అంతకుముందు పోటీ చేసి ఓడిపోయింది కదా. మరి ఈ బైపోల్ కోసం నిజంగా రేవంత్ రెడ్డి ఒక సభ కూడా ఎందుకు పెట్టాలి, ఒక స్టేట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వాలి? ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోరు, కాంగ్రెస్ పార్టీకి శత్రువులు ఎక్కడ ఉండరు. కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద శత్రువులు ఎప్పుడైనా కూడా. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అందరూ అనుకున్నారని మనం ఎందుకు అనుకుంటున్నాం? మీరు అట్లా లేదు. కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి ఏంటంటే ప్రత్యర్థికి లోపాయకారిగా సహకరించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం అది. కాంగ్రెస్ పార్టీ నాయకులు అవసరం లేదు పెద్దగా అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క నైజం అది. సో ఈ క్రమంలోనే
తీన్మార్ మల్లన్నను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయనకు ఒకవైపు టికెట్ ఇవ్వక తప్పనిసరి పరిస్థితి. ఎందుకనంటే సరే మల్లన్న అంతకంటే ముందు ఈ గ్రాడ్యుయేట్ టికెట్ అడగలేదు ఆయన. కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి నేపథ్యంలో భువనగిరి నుంచి పార్లమెంట్కి పోటీ చేయాలని ఆశించినమాట వాస్తవం ఆయన. సో అదే సందర్భంలో ఒకవేళ భువనగిరి సాధ్యం అయితే లేదన్నప్పుడు కరీంనగర్ అవకాశం ఇచ్చినా పోటీ చేయాలని అనుకున్నాడు మల్లన్న. అంటే భువనగిరి అన్నారు, మేడ్చల్ అన్నారు, చాలా చెప్పారు వాళ్ళు. ఏది ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్నారు, ఇటు కరీంనగర్ ఎంపీగా పార్టిసిపేట్ చేస్తాడు వార్తలు వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇట్లా రకరకాలుగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు అనుకున్న సందర్భంలో నువ్వు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సర్వే చేయించినా తీన్మార్ మల్లన్నకు అత్యధిక శాతం ఓట్లు వస్తున్నాయి. భువనగిరిలో అయితే అసలు ఊహించినటువంటి మెజార్టీ వస్తున్నది. సో వీళ్ళు ఈ రకంగా మనం తొక్కలేమని చెప్పేసి ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈయన కరీంనగర్ పార్లమెంట్ టికెట్ ఏమో ఆయనకు అమ్ముకున్నారు. పాపం పెద్ద మనిషికి వెల్చాల రాజేంద్రరావుకి అమ్ముకున్నారు ఇక్కడ. అదేవిధంగా భువనగిరి పార్లమెంట్కి సంబంధించి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డిని మరొక రెడ్డిని పోటీ చేయించాలనే ఉద్దేశంతో చాలా స్ట్రాటజీగా ఆ సీట్ నుంచి మల్లన్నను తప్పించడం కోసం గ్రాడ్యుయేట్కి పోటీ చేయడానికి చెప్పారు, అనౌన్స్ చేశారు. సో మేము ఎప్పుడు కూడా తీన్మార్ మల్లన్న సవాళ్ళను ఛాలెంజ్ని స్వీకరించడం వల్ల ముందుంటాడు. సో సవాల్ అంటే ఇష్టం ఆయనకు. ఎక్కడైతే ఓడిపోయే అవకాశం ఉంటుందో అక్కడనే పోటీ చేయాలనుకుంటాడు ఆయన. సో మల్లన్నను టికెట్ ఇచ్చి మల్లన్నను ఓడించి ఇక మల్లన్నకు ప్రజాబలం లేదు, ఆయన చట్టసభలకు వచ్చేంత సీన్ లేదు అని చెప్పేసి అని చూపెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ లోకల్గా ఉన్నటువంటి నాయకులు కొంతమంది ప్రయత్నం చేసిన మాట వాస్తవము. సో అదంతా రేవంత్ రెడ్డి మల్లన్న పట్ల ఎట్లుండే అప్పుడు మల్లన్న గెలవాలని కోరుకుంటే నేను రేవంత్ రెడ్డిని ఆ ఎన్నికల సందర్భంగా నేను తప్పుపడ్డాను. ఆయన వాస్తవానికి కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఒకవేళ ఆ సీటు ఓడిపోతే రేవంత్ రెడ్డి పరిపాలన పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది కదా. సో రేవంత్ రెడ్డి గెలవాలని అనుకోలేదు, ఓడిపోవాలని అనుకోలేదు. కానీ ఒక్క మోసం ఏం జరిగిందని అంటే మనకు మోసం చేసినమాట వాస్తవం అందరూ. సో తిలాపాపం తలాపిడికడు. అందులో మల్లన్న ఎన్నికల ప్రచారం చేస్తున్న సందర్భంలో ఏం జరిగిందంటే కొంత ఆర్థికంగా నిధులు సమకూర్చుకోవడంలో కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. సో ఇట్లా సమస్యలు ఉన్నాయని రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు రేపు మాపు నేను సర్దుబాటు చేయిస్తాను అని చెప్పి చివరికి చేతులు ఎత్తేసిండు రేవంత్ రెడ్డి. అది సపోర్ట్ చేసినట్ట కాదనేది రేవంత్ రెడ్డికే తెలుసు, తెలంగాణ ప్రజలకే తెలుసు. పొమ్మనలేక పొగబెట్టినట్టు మొత్తానికి ఇది ఒక ప్రయత్నం చేస్తున్నాం. సరే ఏదైనా కూడా మనకు గ్రాడ్యుయేట్స్ యొక్క ఆశీర్వాదం ఉన్నది, ప్రజల యొక్క మద్దతు ఉన్నది. మల్లన్న లాంటి వ్యక్తులు ఈరోజు చట్టసభల్లోకి రావడం వల్ల అనేక సమస్యలపైన ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు, ఈ సభకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానం తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది. కాబట్టి సో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వారి యొక్క ఆశీర్వాదం, వారి యొక్క ఓటును మల్లన్నకి ఇచ్చారు. సో మల్లన్నకు ఓటు ఇచ్చారు, నోటు ఇచ్చారు, ఆశీర్వదించారు. సరే కాంగ్రెస్ పార్టీలో కూడా అయితే తప్ప మీదంతా వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవడివన్నీ గెలవనెత్తడంలా అదొక గమ్మత్తు పార్టీ అది. రైట్ అన్న. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. నిన్న వరంగల్లో పెద్ద ఎత్తున జన్జీ ఉద్యమం మొదలైంది అన్నట్టు ఒక వార్తలు వచ్చినాయి. అంటే వార్తలు కాదు, పెద్ద ఎత్తున అసలు యువకులంతా మల్లన్నతోనే అంటే ఒక ఫేస్ టు ఫేస్ ఒక క్వశ్చన్ వేయడం, మల్లన్న సమాధానం చెప్పడం, దీన్ని ఎట్లా చూడొచ్చు? నిజంగా మళ్ళీ కూడా తీన్మార్ మల్లన్న మాదం రజన్ కుమార్ ఆధ్వర్యంలో ఒక వరంగల్ను ఫోకస్ చేసి మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనుకోవచ్చు. అంటే అట్లా కాదు, మళ్ళీ నేను అట్లా దానికి కూడా ఒప్పుకోను. కానీ సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిణామాలు కావచ్చు, లేదా యువత యొక్క ఆలోచనలు కావచ్చు, ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. భారతదేశంలో ఎవ్వరూ ఊహించని రీతిగా అంటే జాతీయ రాజకీయాలలో ప్రధాన ప్రతిపక్షంగా చెప్పబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణంగా విఫలమైనటువంటి నేపథ్యాన్ని చూసినాం. అదేవిధంగా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి సక్సెస్ కాలేకపోయింది. అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేదా ఇతర పార్టీలు కూడా ప్రతిపక్ష స్థానంలో ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో విఫలమవుతున్నటువంటి నేపథ్యం, ప్రత్యేకించి యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అసలు విద్యార్థులు యువతల మదిలో ఏముంది అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం కూడా కనీసం వాళ్ళు చేయట్లేదు అనేటువంటి ఆలోచనతో తీన్మార్ మల్లన్న గారు మాకు ఒక ఆదేశం ఇచ్చారు. వరంగల్లో కావచ్చు లేదా ఏదో ఒక ప్రాంతంలో మనం ఒక ప్రయోగం చేద్దాం, యూత్ అందరితో ఒక ఇంటరాక్ట్ మీటింగ్ పెట్టుకుందాం. సో మీటింగ్ పెట్టుకొని వారి యొక్క ఆలోచనలు తెలుసుకుందాం. వారి యొక్క ఆలోచనలను మనం రేపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు లేదా September 17 నుంచి మొదలయ్యేటువంటి పాదయాత్రలో కావచ్చు యూత్ విద్యార్థుల యొక్క సమస్యలను మనం అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ సమస్యలను అడ్రస్ చేయడం కోసం మనం ఒక ఇంటరాక్ట్ మీటింగ్ పెట్టుకుందామని మమ్మల్ని ఆదేశించినటువంటి నేపథ్యంలో నిన్న వేలాది మంది విద్యార్థులు అదేవిధంగా యువతులతో కలిసి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసాం వరంగల్లో. చాలా సక్సెస్ఫుల్గా మీటింగ్ జరిగింది. సో చాలా మంది కూడా ఆ మీటింగ్ను విజయవంతం చేయడం కోసం అందరూ కూడా కష్టపడి పనిచేశారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ నగరంలో ఉన్నటువంటి హనంకొండ జిల్లా తెలంగాణ రాజ్యాధికార కమిటీ, వరంగల్ జిల్లా కమిటీ, గ్రేటర్ వరంగల్ కమిటీ, ఈ కమిటీలతో కాకుండా రాష్ట్ర కమిటీలో ప్రాతినిధ్యం వస్తున్న మిత్రులందరూ కూడా కష్టపడి పనిచేయడం, ఈ మీటింగ్ మొత్తం ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి
యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోల్ రాజు సో అశేషంగా కృషి చేసింది కాబట్టి వీళ్ళందరి కృషి ఫలితంగా మీటింగ్ సక్సెస్ అయింది. అదేవిధంగా విద్యార్థులు కూడా తమకున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేస్తున్నారు. ఇంకొంతమంది విద్యార్థులు వారు చెప్పాలనుకున్న విషయాన్ని ఉత్తరాల రూపంలో పేపర్ రూపంలో మన దగ్గర పంపించారు. సో చాలా విషయాలను రాత్రి మళ్ళీ నేను కూర్చొని అవన్నింటిని కూడా పేపర్ రూపంలో వచ్చిన వాటిన్నింటిని కూడా చూసినాం. చాలా కొత్త విషయాలు వాళ్ళ నుంచి మేము నేర్చుకున్నాం. ఆ మీటింగ్ ద్వారా మల్లన్న కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కానీ చాలా కొత్త విషయాలు నేర్చుకున్నది. సో వారి యొక్క ఆలోచనను రేపు భవిష్యత్తులో ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం ఈ జెండా కావచ్చు ఈ పార్టీ కావచ్చు ప్రయత్నం చేస్తుంది. అంటే తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున కత్తెర గుర్తు మీద గుర్తు వస్తుందా సార్? లే అట్లా ఉండదు. అవును, పార్టీ ఏమి ఉండదు కదా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీ ఉంటుంది, పార్టీ బీఫామ్ ఉంటుంది. కానీ ఓటు అనేది ఎట్లుంటుంది అంటే ప్రిపరేషన్ ఓటు ఉంటుంది. 1వ నెంబర్ 2వ నెంబర్ 3వ నెంబర్ ఉంటుంది. సో ప్రిపరేషన్ ఓటు కాబట్టి పార్టీ బీఫామ్ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పేర్లు ముందు వరుసలో ఉంటాయి. టాప్ 10లలో టాప్ 15లో అట్లా ఉంటాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మొదటి బీఫామ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అంటే మనకు మొదటి బీఫామ్ అంతకంటే ముందు మనం గడిచినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశాం కదా, చాలా మంది అభ్యర్థులకు మనం బీఫామ్లు ఇచ్చాం కదా. సో కాబట్టి ఆ తర్వాత అసలు గ్రాడ్యుయేట్ కంటే ముందు రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలున్నాయి, ఇంకో రకమైన ఎన్నికలున్నాయి. సో ఏం జరిగినా రాబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఖచ్చితంగా విజయం కూడా సాధించబోతాం. ఇప్పుడు సాధ్యమవుతుందా? అప్పుడు తీన్మార్ మల్లన్న వేరు, అప్పుడు టీం వేరు. ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉమ్మడి జిల్లాలో జనగాం కానీ నల్లగొండ కానీ ఇటు వరంగల్ కానీ పెద్ద ఎత్తున మొత్తం అంటే ఒక గ్రామ వీధికి వెళ్ళినట్టుగా కనబడతాం. ఇప్పుడు సాధ్యమవుతుందా మల్లన్నను ఇట్లా ఏది బెండ్ చేయాలన్నా సాధ్యమయ్యే పరిస్థితి? తమ్ముడు నేనేమంటున్నా, గ్రాడ్యుయేట్స్ అనేటోళ్ళు ఎప్పుడు కూడా ఈ సమాజానికి ఒక దిశ చూపెట్టే మేధావులు. అది గ్రాడ్యుయేట్ సెలెక్షన్స్ అనేది ఒక డిఫరెంట్గా జరుగుతాయి. ఇందులో టీచర్స్ ఉంటారు, గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారు, ప్రైవేట్ ఉద్యోగులు ఉంటారు, నిరుద్యోగ యువత ఉంటుంది, అదేవిధంగా చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉంటారు. ఇట్లా ఒక డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ ఓటర్స్ ఉంటారు. ఇప్పుడు సాధారణ రైతులు, గ్రాడ్యుయేట్ లేనటువంటి వ్యక్తులు ఓటేసే అవకాశం ఉండదు. సో వాళ్ళంతా కూడా వాళ్ళ ఓటు ద్వారా తీన్మార్ మల్లన్న యొక్క అవసరాన్ని, చట్టసభలో ఉన్నటువంటి విషయాన్ని చూపెడతారని మేము అనుకుంటా ఉన్నాం. 100కు 100% ఆ 3 జిల్లాల్లో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు సో వీరందరి యొక్క ఆశీర్వాదంతో తీన్మార్ మల్లన్న 2వసారి శాసనమండలి సభ్యుడిగా విజయం సాధించి శాసనమండలిలోకి అడుగు పెడతాడు. అందులో ఎవ్వరికి ఎలాంటి విషయాలు లేవు. రైట్. ఇక మల్లన్న విషయం పక్కకెడితే మాదం రజనీ కుమార్ గారు రాజకీయంగా ఎప్పుడు అరంగేటం చేస్తారని కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎట్లా చేయబోతా ఉన్నారు? రానున్న అసెంబ్లీ ఎన్నికలలో మాదం రజనీ పోటీ చేయదలుచుకున్నాడు ఎక్కడైనా వరంగల్ నుంచి, ఇంకా అదర్ ఎక్కడైనా నుంచి? తీన్మార్ మల్లన్న గారి యొక్క ఆదేశాలు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కమిటీ యొక్క ఆదేశాలను పాటించే ఒక నికార్సైన కార్యకర్త మాదం రజనీ కుమార్ యాదవ్. సో పార్టీ నాకు ఏ బాధ్యతలు అప్పగించినా ఆ బాధ్యతలను 100కు 100% నా శాశక్తుల శక్తివంతం లేకుండా ఆ బాధ్యతలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తా. పార్టీ నా యొక్క అవసరాన్ని గుర్తించి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆదేశిస్తే పోటీ చేస్తా తప్పకుండా. లేదు మీరు ఎన్నికల్లో పోటీ చేయడం కాదు, పార్టీకి ఈ పని చేయండి మీరు అంటే ఆ పని చేస్తా. అంటే అంతిమంగా పార్టీ నాకు అప్పగించిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేసేటువంటి ఒక సామాన్య కార్యకర్త రజనీ కుమార్ యాదవ్. కాబట్టి పార్టీ నాకు ఏ పని అప్పగించినా ఆ పనిని మాత్రమే చేస్తా. నేను ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయించాల్సింది ఇద్దరు. ఒకటి మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లన్న గారు, రెండోది మా పార్టీ రాష్ట్ర కమిటీ. సో రాష్ట్ర కమిటీలో మీరే ఉన్నారు కదా? నేను ఒక్కనే కాదు కదా రాష్ట్ర కమిటీ. రాష్ట్ర కమిటీ సుమారు 50 మందితో ఉన్నట్టు రాష్ట్ర కమిటీ ఉంది. సో 50 మంది యొక్క అభిప్రాయాలు, ఆలోచనలకు అనుగుణంగా మల్లన్న ఒక నిర్ణయం తీసుకుంటాడు. సో రాష్ట్ర కమిటీ అంతా కూర్చొని డిసైడ్ చేసే క్రమంలో రాష్ట్ర కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని శిరసా వహించేటువంటి ఒక సాధారణ కార్యకర్త. కాబట్టి నా రాజకీయ అరంగేటం ఇంకా లేదని ఎందుకు అనుకుంటా. నేను రాజకీయాల్లో ఉన్నా, యాక్టివ్గా ఉన్నా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా, పార్టీ కోసం పనిచేస్తున్నా. ఎన్నికలలో పోటీ చేస్తేనే యాక్టివ్గా ఉన్నట్టుగా కాదు. సో ఎన్నికల్లో పోటీ చేయడం కూడా అవసరమే. ఎన్నికలు అనేది అవసరం పార్టీకి, ఏ రాజకీయ పార్టీకైనా సరే. వ్యక్తిగతంగా ఒక్కొక్కరు అవసరాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి పార్టీలో. సో అట్లా పార్టీ అవసరాలకు అనుగుణంగా, పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా, పార్టీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసుకుంటూ పోతా. ఓకే అన్న, రైట్. ఈ మధ్యలో ఒక వాట్సాప్ స్టేటస్ మీదే చూసిన, అంటే పర్సనల్గా నేను చెప్తాను నా ఒపీనియన్. ఒక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డ, మాది యాదవులలో ఒక మండల స్థాయి వరకు వెళ్ళడమే చాలా గొప్ప కష్టం. ఎందుకంటే మమ్మల్ని రానియరు, మమ్మల్ని తొక్కేసే విధంగా ప్రయత్నం చేస్తారు. మేము అసెంబ్లీ కాడికి అడుగుపెట్టడం చాలా అరుదు అని ఒక స్టేటస్ పెట్టినన్న. నాకు చాలా బాధ అనిపించింది.
అంటే ఒక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు టాలెంట్ ఉండి కూడా ఎందుకు అణచివేయబడుతున్నారు? సమాజంలో ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకుంటే రెడ్డిలను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా ఒక యాదవ్ సామాజిక వర్గానికే ఉన్నది. ఈ రజనాని స్టేటస్ పెట్టిండు. ఒక్కోసారి ఎట్లా అంటే ఇప్పుడు మీరు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు ఒక యాదవ్ సామాజిక వర్గం నుంచి. యాదవ్ సామాజిక వర్గం నుంచి ఇంకా చాలామంది ఉన్నట్టున్నారు రాష్ట్ర కమిటీలో. మీకు ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ బేస్ ఆఫ్ నినాదం ఏంటిది? తెలంగాణ రాజ్యాధికార పార్టీ పునాది ఏంది? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఎవరమెంతో వారికంతా, ఎవరమెంతో వారికంతా. అదే కదా పార్టీ యొక్క నినాదం. సో యాదవుల జనాభాకు అనుగుణంగా యాదవులకు రాజకీయ అవకాశాలు కల్పించడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ యొక్క మూల సూత్రం. ఆ మూల సూత్రంలో భాగంగానే పార్టీ కూడా మాకు ఆ రకంగా అవకాశాలు ఇస్తా ఉన్నది సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు. సో ఖచ్చితంగా పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా యొక్క నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకొని సో ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి తద్వారా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎక్కడా చెడ్డ పేరు రాకుండా ఈ పార్టీ అప్పగించినటువంటి బాధ్యతను ఈ పార్టీ ద్వారా వ్యక్తిగతంగా మేము కూడా ఈ ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని దక్కించుకుంటాం. ఖచ్చితంగా యాదవ సామాజిక వర్గం కూడా ఎవ్వరం కూడా దేనిలో తక్కువలేం. సరే రాజకీయంగా మమ్మల్ని అనగదొక్కడం అణచివేయడం అనేది సహజంగా జరిగేటువంటి విషయం. అందరికీ ఒక్క యాదవులకే కాదు తమ్మి. సో బీసీలు అన్నటువంటి బీసీ నాయకత్వం, ఎస్సీ నాయకత్వం పైన ఎక్కడైనా చూడండి మీరు ఎదుగుతున్నటువంటి నాయకత్వం పైన అది అనేక రకాల కుట్రలు జరుగుతాయి. ఇలా వెంకటేష్ ఇలా ఈ ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి జర్నలిస్ట్గా పనిచేస్తే వెంకటేష్ పైన కూడా దాడులు జరుగుతాయి. ఎందుకంటే మంచిగా మనం ఒక స్థాయికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏది ఉండదు భయ్, అంతా పూల లెక్కనే ఉంటుంది నడవదు కదా, పూల పాన్పులు కాదు ఇది. ఇది ఖచ్చితంగా ఇచ్చిన మెట్ల సమాజంలో మనల్ని అణచివేస్తారు, అనగదొక్కుతారు, మనల్ని ఇబ్బందులకు గురి చేస్తారు, ఆర్థికంగా మనకు నష్టం చేస్తారు, రాజకీయంగా దాడి చేస్తారు, మన పైన దుష్ప్రచారం చేస్తారు, అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. అది ఎందుకు చేస్తారు అని అంటే ఈ అట్టడుగుల నుండి వస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో ఈ రాజ్యాధికారం వైపు వేస్తున్నటువంటి అడుగులను ఆదిలోనే అణచివేయాలన్నటువంటి కుట్రలు అనేక వర్గాల నుంచి వస్తాయి. ఎందుకంటే ఇప్పటిదాకా అధికారాన్ని అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా మా తాతల ముత్తాతల కాలం నుండి రాజ్యం చేయడం, ఈ రాజ్యాన్ని ఏలడం అనేది మా వారసత్వ హక్కు కాదు. అది మా పుట్టుకతోనే మాకు వచ్చినటువంటి హక్కుగా కొంతమంది ఫీల్ అవుతూ ఉన్నారు, కొన్ని సామాజిక వర్గాలు ఫీల్ అవుతూ ఉన్నాయి. సో ఫీల్ అవుతున్నటువంటి సామాజిక వర్గాల కళ్ళల్లో మంట ఉంటుంది, కడుపులో నొప్పి ఉంటుంది. దానికి మనం ఏం చేస్తాం తమ్మి? మన పని ద్వారానే వారికి సమాధానం చెప్పాలి. సో కాబట్టి 100% తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ జెండా, ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లన్న ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. పార్టీ ద్వారా అన్ని రకాలుగా మేము కూడా మా సామాజిక వర్గాలను కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైనా అనుకున్నారా ఈ జిల్లా వ్యాప్తంగా ఒక పార్టీ పెడతాం, ఈ జిల్లా వ్యాప్తంగా ఇంత టీం తయారు చేస్తాం, ఇంత బలగాన్ని తయారు చేస్తాం, ఆ బలగానికి నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటా, నేను ఇట్లనే అయితే వచ్చాను ఎప్పుడైనా ఊహించారా? సో నిజంగా నేను అంటే ఈ పార్టీ పొలిటికల్ పార్టీ అనేది ఏర్పడుతుంది, దాని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని దాదాపుగా చివరి నిమిషం దాకా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని ఎవరికి తెలియదు. మీకు ఏమైనా తెలుసు? ఎస్, నాకు తెలుసు. తెలుసా? నాకు తెలుసు. ఓకే. దీనిపైన ఇద్దరం కూడా కొన్ని గంటల పాటు చర్చలు చేసినమాట వాస్తవము. సరే, తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేయడం, ఈ పార్టీలోకి నన్ను ఆ పార్టీ ద్వారా నిజంగా తీర్మార్ మల్లన్నకి ఈ విషయంలో నేను రుణపడి ఉన్నా. సో మల్లన్న గారు ఇచ్చినటువంటి నాకు అవకాశం, మల్లన్న గారితో వ్యక్తిగతంగా నాకు ఎటువంటి సాన్నిహిత్యం ఉన్నా అంతిమంగా మనం ఒక రాజకీయ పార్టీలో పనిచేసేటువంటి క్రమంలో రాజకీయాలపై అవగాహన, ప్రజలతో నిరంతరం సంబంధాలు, ఒక పార్టీని, పార్టీ వ్యవస్థాగత నిర్మాణాన్ని, సో పార్టీ యొక్క సిద్ధాంతాలను, సో అన్నింటినీ కూడా తెలుసుకొని నాయకుని యొక్క ఆలోచనలకు అనుగుణంగా, పార్టీ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా నిరంతరం ప్రజలతో మమేకమవుతూ ఈ జెండాను, ఈ పార్టీని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్ళి పార్టీని అంతిమంగా ఈ బహుజన వర్గాల చేతిలో తెలంగాణ రాష్ట్రాన్ని అధికారంలో పెట్టడమే ఈ పార్టీ ఎజెండా యొక్క లక్ష్యం. కాబట్టి సో ఇందులో పనిచేసేటువంటి ఒక బృహత్తర బాధ్యతను, ఒక గురుతర బాధ్యతను నాకు అప్పగించినటువంటి మల్లన్న గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటా. 100% మల్లన్న గారి ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజకీయ మార్పుకు పునాది వేస్తాం. మల్లన్న గారి నేతృత్వంలో, మల్లన్న గారి నాయకత్వంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తాను చెప్పిన ప్రతి మాటను అమలు చేస్తుంది. అంతిమ లక్ష్యం రాజ్యాధికారం, ఆ దిశగా పార్టీ వెళ్తుందని పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం నాకున్నది. రైట్ అన్న. లాస్ట్గా సర్జికల్ 59 దీని గురించి మీరు ఎట్లా చూస్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తీర్మార్ మల్లన్న కేవలం 59 నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేయబోతున్నాడా, లేకపోతే 59 నియోజకవర్గాల్లో ఏది టార్గెట్ పెట్టుకున్నాడు? తెలంగాణ రాష్ట్రంలోని 59 నియోజకవర్గాలు, అంటే ఇప్పుడు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 59 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు బీసీలు లేదా ఇతర సామాజిక వర్గాలు ఎవరు కూడా ఎమ్మెల్యేలు గారు. ఓన్లీ రెడ్లు, వెలమలు, కమ్మలు మాత్రమే వేరు. సో రెడ్డి, వెలమ, కమ్మ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 59 నియోజకవర్గాలను వారి చెర నుండి విముక్తి చేసి ఈ రాష్ట్రంలో మెజారిటీ వర్గాల చేతిలో ఆ నియోజకవర్గాలను పెట్టడమే సర్జికల్ 59 యొక్క లక్ష్యం.
కాబట్టి ఆ 59 నియోజకవర్గాలను బహుజనుల చేతుల్లోకి తీసుకురాబోతుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ, మా పార్టీ అధ్యక్షులు మల్లన్న గారు. సో కాబట్టి 59 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు కావచ్చు, లేదా ఇతర నియోజకవర్గాలు కావచ్చు. సో ఇతర నియోజకవర్గాలను కూడా పార్టీ పోటీ చేస్తుంది. సో పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఉంటారు. కానీ సర్జికల్ 59 అనేది వారిని అన్ని రకాలుగా వెంటాడతాం, వేటాడతాం. ఆ 59 నియోజకవర్గాల్లో రాజకీయ ప్రత్యర్థులను ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను చైతన్యం చేస్తాం. రాజకీయంగా వారు చేసినటువంటి దుర్మార్గాలను, అరాచకాలను ఎండగడతాం. ఆ 59 నియోజకవర్గాలను ఈ బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాల్లో తీసుకొచ్చి పెడతాం. దట్ ఈస్ సర్జికల్ 59 యొక్క లక్ష్యం. ఓకే, రైట్. ఇది మొత్తానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనన్నతో చూస్తున్నాడు. VWD న్యూస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.